తనకంటే సంపదలోనూ శారీరక దారుఢ్యంలోనూ ఆధిక్యత గల వానిపై పడితే అతను తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని గమనించాలి. దైవ విశ్వాసి గుణం ఏమంటే అతనికి బాధ కలిగితే సహనం వహిస్తాడు. సంతోషం కలిగితే దైవ కృతజ్ఞతాభావంతో మునిగిపోతాడు. అంతేగాని కష్టం వచ్చింది కదా అని చెడు అలవాట్లు సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం ఇటువంటి వాటికి అలవాటు కావద్దు. ఇవన్నీ జుగుప్సాకరమైన విషయాలు, అసహ్యించుకోదగ్గ విషయాలు. ఒక ముస్లిం, ఒక విశ్వాసి, ఒక దేవుని యొక్క భక్తుడు ఇటువంటి చెడు వాసన, చెడు అలవాట్లు, చెడు పద్ధతులు వీటిని తినటం, తాగటం, అమ్మటం, వాటి ద్వారా వ్యాపారం చేయటం, ఇటువంటి సంపద మొత్తాన్ని కూడా హరాంగా భావించాలి, నిషిద్ధంగా భావించాలి. దైవ విశ్వాసి ఇటువంటి చెడు వ్యాపారాలు కానీ నోట్లోకి పోవడానికి, శరీరంలోకి పోవడానికి, సమాజంలో పోవడానికి దైవ విశ్వాసి ఇష్టపడడు. అందుకే ఇటువంటి గుట్కా, తంబాకు, జర్దా, మద్యం, సిగరెట్టు ఇటువంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. దైవ విశ్వాసి గుణం ఏమంటే అతనికి బాధ కలిగితే సహనం వహిస్తాడు. ఆత్మహత్య చేసుకోకూడదు, హత్యలు చేయకూడదు, మోసం చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. దేవుడు మనకిచ్చిన దానితో సహనం వహించాలి. దేవుడు మనకి ఇస్తే ఎవరు ఆపలేరు. దేవుడు మనకి ఏదైనా విషయాన్ని ఆపితే ఎవరు ఇవ్వలేరు. దేవుడు ఇవ్వదలుచుకున్నది ఇచ్చినప్పుడు ఆయన మనకి ఏ పరిస్థితిలో అయితే మనల్ని ఉంచాడో దానితో మనం సంతృప్తి పడడానికి ప్రయత్నించాలి. గుండెపై తొలిపోటు పడినప్పుడు సహించేదే సహనం. తల్లిదండ్రులను తిట్టడం లేదా వారి పట్ల చెడు పలకడం పాపపు విషయం. ఇతర పిల్లలను, వారి తల్లిదండ్రులను తిట్టడం, వారి పట్ల చెడుగా ప్రవర్తించడం ఇది కూడా పాపపు విషయం. పాపపు విషయం అంటే దేవుడి దగ్గర దీనికి శిక్ష అనేది ఉంటుంది అని. అగ్నికలపను భీష్మపటలం చేసినట్లు ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవి సత్కార్యాలను స్వాహా చేస్తుంది. మీరు ఎన్ని నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసినా ఇతర విషయాలు, ఇతరుల పట్ల గనక ఈర్ష్య అనేది గనక ఉంటే గనక మనలో ఉన్న సత్కార్యాలన్నింటినీ కూడా అది ఈ యొక్క ఈర్ష్య అనేది నాశనం చేస్తుంది. అశ్లీల విషయాలు మాట్లాడేవాడు, వాటిని ప్రచారం చేసేవాడు, కామపు విషయాలు, అశ్లీల